పిల్లి మీసోలేన్. నమస్తే బాబు. ఒరే రామగిరి, అయ్యా ఇందాక పెద్దమ్మని కలిసినప్పుడు ఆడోడు ఆ ముద్దు కృష్ణ గడితో పెట్టుకోవద్దని ఇంద్రా, అందుకే వాడు కలిసినప్పుడు షేక్ హ్యాండ్ ఇద్దాం అనుకుంటున్నా అంటావు. మంచి ఐడియా బాబు. కానీ నేను వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వాడు తిరిగి ఇవ్వకపోతే? అది కాదురా, ఇప్పుడు నేను వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వాడు తిరిగి ఇవ్వకపోగా నా చేతిని కొట్టేస్తే బాధేస్తుంది కదరా. ఫీల్ అవుతారు కదా బాబు. అంటే నేను వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వాడు తిరిగి ఇవ్వపోగా నా చేతిని కొట్టేస్తే మండదా? అంటే నేను వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వాడు నాకు తిరిగి ఇవ్వపోగా నా చేతిని కొట్టేస్తాడా? ఎంత ధైర్యం వాడికి? యారో ఉడుంకా బచ్చే, షేక్ హ్యాండ్ ఇస్తే షేక్ హ్యాండ్ ఇవ్వ. నేనైతే సిల్లీగా ఉంటారా? సిల్లీ హనుమంతుల ముందు కాదు కానీ కుప్పిగంతలు నా పొట్టలో పొలం ఉంది కాబట్టి స్లో అయిపోయాను. కానీ ఈ స్టంట్లన్నీ ఎక్స్పర్ట్స్ చేత చేయబడుతున్నాయి. ప్లీజ్ డోంట్ ట్రై ఇట్ అట్ హోమ్. ఊకినా ఒకటే, నేను నడిచి వచ్చినా ఒకటే రా. నువ్వు చిన్నప్పటి నుంచి కొడుతున్నావు కదరా, దానికి తిరిగి చెల్లు. ఎప్పుడైనా నేనే కొట్టాలరా, నువ్వు కొట్టకూడదు. అదే పాయింట్ మీద పడి మెక్కుతున్నావు కదా పీగలాగా. అది ఏం పీకుతావరా? వాలీబాల్ తో కొడతారా? వాడికే బాల్. అవునరా, అవుకే లాల్. నాకు ఈ ప్రపంచంలో నచ్చింది రెండే రెండు. ఒకటి నువ్వు, 2 సీన్లు కట్ చేసిన ఇంగ్లీషు సినిమా. నీ సంగతి తర్వాత. ఎక్కడికి వెళ్తావరా నన్ను తప్పించుకుని? అరే అక్కడ దారి లేదు, దొరికావరా నువ్వు? ఎక్కడికి వెళ్తావు రా? రే నువ్వు కోతి మీద నేను కుండ పుచ్చుని రా. వద్దురా ఇదేంటి? రే నువ్వు నన్ను పట్టుకుంటే నన్ను నువ్వు కాపాడినట్టు, అదే నేను పట్టుకుంటే నన్ను నేను కాపాడుకున్నట్టు రా. ఊరి నీ పెచ్చ రూపాయి బిల్లా అది నాదే. అరే భరత్, ఏంటి అజ్జగాడు? వాడికి 100 తప్పులు ఛాన్స్ ఇచ్చా. 99 ఫినిష్, 1 బ్యాలెన్స్. తర్వాత వాడు ఫినిష్. ఈ రింగ్ టోన్ విన్నావా? ఇది పిల్లల అరుపు. ఏది వినిపిస్తా? జస్ట్ మిస్. ఎక్కడ్రా? సీరియల్ చూస్తుంటే తీసుకొచ్చా. అమ్మయ్యా, ఐ వెరీ సారీ. నీకు ఫ్రెండ్ అని తెలిస్తే ఇంట్లో గుండు కొడతారు, తిండి కడ్డి కొడతారు. అందుకే నిన్ను తిడుతూ నటిస్తూ జీవిస్తూ నరకం అనిపిస్తున్నా బాబా. నో కాంప్రమైజ్. అందరు నిన్ను తిడుతుంటే నాకు మండుతుంది. ఆ పెద్దవాళ్ళ సంగతి వదిలేయి, ఆ ముద్రిష్టగాడేంటి బాబా మనల్ని ఆస్ట్రేలియాలో ఇండియన్స్ ని చూస్తున్నాడు. మనం వాడికి సామాజిక న్యాయం అంటే ఏంటో అర్థమయ్యేట్టు చేయాలి. దానికి నా దగ్గర ఇంకో పథకం ఉంది బావా. నగదు బదిలీ పథకమా? అది వర్కౌట్ అవ్వలేదుగా. దీనికి రాజీవ్ టీ షర్ట్ పథకం వేస్తాను. బావా ముద్దు బావా, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఏంట్రా? టీ షర్ట్. మరి చీప్ లాగా ఉంది. ఏంటో చెప్పేసావు. దీంట్లో ఏముందో తెలుసా? ఏముంది? ముద్దు కృష్ణ, ముద్దు కృష్ణ. బాగుందిరా. థ్యాంక్స్ రా బండ. బాబా వేసుకో చూపించు బావా. ఏంద్రా నీకు నేను ఇంత పిచ్చి ప్రేమ? కరెక్ట్ సరిపోయిందిరా. బాగుందరా? ఎంత చండాలంగా ఉందో, ఎంత సూపర్ గా ఉందో. బాబా నీకు ఇంకో ప్రెసెంట్. చెంగేంట్రా? ఈ టీ షర్ట్ ఎవరికో తెలుసా? అజయ్ గాడికి. అజయ్ గాడికా? ఎస్. దీంట్లో ఏం రాసిందో చూడు. పెద్ద వెదవా. కరెక్ట్. ఇది అజయ్ గాడు వేసుకుంటాడు, పెద్దది అయిపోతాడు. ఎలా ఉంది? అజయ్ ఇటు రారా. ఈ టీ షర్ట్ నీకే, పంట చేసుకో. థ్యాంక్స్ రా. వేసుకో చూపించా. ఇక్కడ అంటే నాకు అబ్బాయిల ముందు కొంచెం సిగ్గెక్కువ, పక్కకెళ్ళి మార్చుకుంటాను. అందరూ చూడండి, ఇడు పెద్ద ఎదవా. అన్నయ్య, మీ టీ షర్ట్ వెనకాల ఏముంది? ముద్దు కృష్ణ. నా టీ షర్ట్ వెనకాల పెద్ద ఎదవా.
నీ టీ షర్ట్ అనక కృష్ణ నా టీ షర్ట్ అనక పెద్దదవ నీ అనక కృష్ణ నా అనక పెద్దదవ కృష్ణ 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 పెద్దదవ వీడెవడండి బాబు ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. ఇట్రారా. వట్టన్నయ్యా నీకో విషయం తెలుసా? తెలీదు. కూర్చో చెప్తా. నువ్వు పడ్డావురా అదే విషయం. ఏం చవన్నయ్యా. సరే నేను సింపుల్ గా ఒకటి పొడుస్తాను, తిప్పుతావా? చెప్తాను. దగ్గర రమ్మనంగానే వచ్చి చెంప మీద చేయి పెట్టుకొని కెవ్వని అరిచేది ఏంటనయ్యా? దగ్గరకు రమ్మనగానే వచ్చి చెంప మీద చేయి పెట్టుకుని కవ్వమని అరిచేదా? ఏమరా నువ్వే చెప్పుకో. షూరా అన్న? షూరా. దగ్గరికి రా. నువ్వే అన్నయ్యా. చచ్చావురా. ఈ రోజు నువ్వు నా చేతుల్లో చచ్చావురా. అమ్ముదయ్యో. నీకు అసలు బుద్ధుందా? ఏమైందా? ఒక పక్క గీత పెళ్లి చేసుకోబోతుంటే దాన్ని లేచిపోదామని అడుగుతావా? ఏంటి నీ ప్రాబ్లం? నేను అడగలేదని చెప్పా. అయినా నిన్ను ఎవడు గోకుతాడే? బుద్ధునే ఏదో గోకడు. ఏం మొద్దునాయాలు తప్పితే. ఆగు బాబా, ఏం జరిగిందో నేను ఊహించగలను. ఆ అజయ్ గాడు ఏదో తింగరు పని చేసుంటాడు, నువ్వు కంగారు పడి కొట్టడానికి బయలుదేరావు. అవునా? ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ యు బాబా. ఏమైందిరా? గిరిజక్కకి నువ్వు ప్రేమలు కులుస్తుంటే గిరిజక్క నిన్ను పిచ్చి కుక్కలా చూస్తుంది. అవునా? అవునరా. గిరిజక్క నిన్ను పిచ్చి కుక్కలా చూడకుండా హచ్చు కుక్కలా చూడాలంటే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలరా? ఈ రోజు ఇవ్వాలి అజయ్ గాడికి. అజయ్ గడక ఇదేం కిరికిరి? దిస్ ఇస్ గాంధీగిరి. ఇక్కడే మన కహానీలో ఒక ట్విస్ట్ ఉంది. గిరిజక్క ముందు నువ్వు అజయ్ గాడికి రోజు ఇస్తే గిరిజక్క నీలో మున్నాబాయిని చూస్తుంది. ఆ తర్వాత ప్రేమ, ఆ తర్వాత పెళ్లి, ఆ తర్వాత నీ పోలికలతో నువ్వు 100 చెప్పవే. మనిషి అన్నవాడు నీకు లైనే వేయడు. నాకు లైన్ వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆఖరికి మా ఫిజిక్స్ సార్ కూడా నాకు లైన్ వేస్తాడు. బాబోయ్. రోజుకొకడు ఫ్లవర్ ఇస్తాడు. ఓహో. అదిగో చూడు, నీ కళ్ళ ముందే ఒకడు ఫ్లవర్ ఇస్తున్నాడు. ఈ దోస్తానే ఏందన్నయ్య? ఏమైనా అజయ్ గడ గీజర్ ఏర్పిస్తావు నాన్న. అవును మావయ్య. అని కిందికి రమ్మను. అసలు ప్రాబ్లం ఏంటంటే అక్కకు రోజు అంటే చాలా ఇష్టం. అది మనకు తెలియకుండా అదే గడికి ఇచ్చేసాం. బట్ డోంట్ వరీ, నా పాపానికి పరిహారంగా అక్క గదిలిందా రోసెస్ పెట్టేశా. ఎవరు పెట్టారో నన్ను అడిగింది. ముద్దుకృష్ణ బావ అని చెప్పేశా. అసలు నేను కదా ప్రింట్ తీసింది ఆ ముద్దుకృష్ణ గారు. వాడెందుకు చేస్తాడు? ఏమో ఇలా అని అడుగు. అక్క నిన్ను అడిగితే నువ్వే అని చెప్పు. ఓకే? ఓకే. ఐ లవ్ యు రా. ముద్దు నువ్వేనా? నేనే. అవునే, ప్రింట్ నేనేస్తే వాడి ఫేస్ మీద హ్యాండ్ ప్రింట్ వేసావంటే? నేనేం డ్యామేజ్ చేయలేదే. ఇంక నువ్వు మేనేజ్ చేయాల్సిన అవసరం లేకుండా చేసా. ఇంక నువ్వు హ్యాపీగా నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఫాలో అయిపో. పిల్లలు ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ రెడీ. ఓ ఓ ఓ డోంట్ పుష్ ఇట్, ఐ ఓపెన్ ఇట్. ఏ రాముడు, నాకు ఒకే ఒక్క డజన్ బాక్స్ తీసుకురా. కొమ్మండి. బావా కూల్ డ్రింక్. ముద్దు బావా కూల్ డ్రింక్. ఊరి తిని చెక్కమటేసుకో. లోపల డీకే సౌండ్ ఏదో వస్తుంది. యూరిన్ బ్లడ్ ఫుల్ అయిందిరా బాబోయ్. 8 9 89 ముద్దు బావా కూల్ డ్రింక్. చేతులు ఖాళీలో నోట్ టప్ వస్తావా ప్లీజ్? పోయి గిరిజా. గిరిజా వాడిని నడిపేద్దాం అనుకుని వీడికి దొరికిపోయాను. కమాన్ పోయి. ఇక్కడ కూడా హౌస్ఫుల్. ప్రతి ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్క మాత్రం ఉండాలి. అప్పుడే దేశం క్లీన్ గా ఉంటుంది, దాంతో పాటు మ్యాటర్ కూడా క్లీన్ గా ఉంటుంది.
ఏంట్రా పని? చెంపుని వాటర్ వాష్ చేస్తున్నానండి. నీ చేతి కూల్ డ్రింక్ తాగుతుంటే హాట్ డ్రింక్ లా కిక్ వస్తుంది గిరిజా. కమాన్ గిరిజా, పొయ్యి గిరిజా. అబ్బో ఏం చేయాలో తెలియట్లేదే. ఏదైతే అదేంటి, నా స్టైలే వేరు. తెలుగు వీరలేవరా, ప్యాంటు జిప్పు విప్పరా, నా బాడీ కాస్త ప్రియవాలంటే బయట కన్ని పోసేయరా. కమాన్ సరిగా పోయి గిరిజా. దీంట్లో ఇంత ఆనందం ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. ఆహా ఆహా. ఎవట్రా మరి నోట్లోనా? గిరిజా పోనీ అయితే అజయ్ గారు లాగేశాడు. థ్యాంక్ గాడ్. అజయ్ గారు ఓణి లాగేస్తే దేవుడికి థ్యాంక్స్ చెప్తుంది. కర్మ అంతా నీ పెంపుగానే. నేనే పెంచా. ఎవరన్నా వచ్చి ఓణి లాగేస్తే దేవుడికి థ్యాంక్స్ చెప్పమ్మా అని. నువ్వు ఇంతకంటే దరిద్రం లేదు. చిచి నా మొహం మీద ఉచ్చపోసాడు. అంతకంటే దరిద్రం ఇదే. బావా ఓయ్ నువ్వేంది బాబా సడన్ గా? పెద్దనాయనకి తెలిస్తే చంపేస్తాడు. నేనే సరదాగా రాలేదు బావా, అక్క ఇచ్చిన ప్రేమ సందేశంతో వచ్చా. నీకే అక్క ఇచ్చింది. కోమాలోకి వెళ్ళిపోయాడు. బావా ఓనీ సందేశం. అరే అజయ్, ఈ డాబాల బజ్జీలు బాగుంటాయి. కారాపరా. ఏ ఇంట్లో ఉండవా బజ్జీలు? కారాపే. ఇప్పుడే పెట్టిన గుడ్డుతోటి ఒక ఆమ్లెట్. ఇప్పుడే కాల్చిన గరిటతో ఒక వాత పెడతా. ఇటండ్రా అచేదీబే. ఎవర్రా మీరు? ఎవర్రా మీది? మాట్లాడవేందిరా మోగోడుగా? లేకపోతే నన్ను చూసి ఉడుకు పుట్టి మాటపడిపోయిందా? ఎరా తిత్తి తీస్తానా యాలా? ఇందాకేం అడిగావు? నేను ఎవరిని అడిగావా? చెప్తా. మహేంద్ర నాయుడు తాలూకు. ఏంటే అలా కొట్టుకుంటే సినిమా చూసినట్టు చూస్తారంటే? బుద్ధి లేదా? దున్న పోతులు పెరిగినట్టు పెరిగారా? కొట్టుకోవడం ఏంట్రా? బుద్ధి ఉందా మీకు అసలు? కామన్ సెన్స్ ఉందా? ఏంటా కొట్టుకోవడం ఏంటే? ఓకే. అరే రఘు,